ప్రేక్షకులకు నమస్కారం. విహంగం వీక్షణానికి స్వాగతం. సమాచార శ్రవంతిని మీకు అందిస్తున్నది దుర్గా భవాని. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా రంగనాయకులపేటలో వెలిసిన తిల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల శుభగడియలు ఆసన్నమయ్యాయి. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 2 వరకు జరిగే ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆ కార్యక్రమ ఏర్పాట్లన్నీ కూడా అన్ని శాఖలకు సంబంధించి అందరు రావడం జరిగింది. ఏదైతే 23వ తారీఖు నుంచి 3వ తారీఖు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు, దాంట్లో ముఖ్యమైన 27వ తారీఖున హనుమాన్ సేవ కానీ, 28వ తారీఖున జరగబోయే బంగారు గరుడు సేవ, 29వ తారీఖున కళ్యాణోత్సవం, 30వ తారీఖున రథోత్సవం, 3వ తారీఖున తెప్పోత్సవం జరుగుతుంది. జిల్లా నలుమూల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు, ముఖ్యంగా రథోత్సవం సందర్భంగా కూడా ఎక్కడ కూడా వైర్లు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయమని కూడా అధికారులందరూ కూడా సూచించడం జరిగింది. అది కాక అందరూ కూడా ప్రతి సంవత్సరం చేస్తున్న అధికార యంత్రాంగం అంతా కూడా ఏ ఒక్క పండుగ అయినా ముఖ్యంగా ఈఓ దగ్గర నుంచి అందరూ కూడా. తిరుమల శ్రీవారిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ గత ఏడాది సరుకు రవాణాలో రైల్వే శాఖ గమనీయమైన ఆదాయం ఆర్జించిందన్నారు. తిరుపతిని అంతర్జాతీయ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. It was a wonderful visit to Tirumala. I am blessed to get Lord Balaji's blessings from time to time, which has really helped me, encouraged me to serve the people of India while we protect our own. And that is the teaching of Lord Balaji, of Tirupati Balaji, that encourages us to serve the world. I think all of us have to be careful for some more time. We have to maintain social distancing, keep our mask on at all times, protect ourselves, our family and our near and dear ones. COVID is not yet over. We have to wait till everybody is vaccinated, till a cure is found, and till that time we should all ensure all the COVID protocols are met. I compliment the management of the Devastham who have really maintained the sanctity of the temple. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. బీజేపీ పోటీ చేస్తున్నందున గెలుపు దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీకి ఓటు బ్యాంక్ పెరిగిందని, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని, కానీ కౌంటింగ్ సమయాల్లో అధికార పార్టీ దురాఘాతాలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. దురాఘాతాలు చేసే పరిస్థితిని మనం ఎక్కడికక్కడ గమనిస్తున్నాం. కౌంటింగ్లో కూడా అనేక రకాలైనటువంటి అంశాలు మన ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఏదో విధంగా నెగ్గాలనేటువంటి ప్రయత్నం సాధారణంగా జరుగుతుంది. వాళ్ళ ద్వారా అధికారులు లోపరుచుకుని అధికారాన్ని కొంత ఈ విధమైన పరిస్థితి గతంలో మనం అనడం అధికార యంత్రాంగం ఒక పార్టీకి ఇది ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్నటువంటి నాయకత్వం యొక్క లక్షణంలో చేతుల్లో ప్రభుత్వం ఉండడం మూలంగా అధికారులు ఈ విధంగా భయపడుతున్నారా ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, త్వరితగతిన ఫలితాలు వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథ్ అన్నారు.
ఆదివారం నిర్వహించే నరసాపురం పురపాలక సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఉపాధ్యాయ శాసనమండలి పోలింగ్కు చేపట్టిన ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రేపు ఉదయం 8 గంటలకు వైఎన్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అన్నారు. ఫలితాలు త్వరితగతిన వెల్లడించేందుకు వీలుగా మొత్తం 28 వార్డులకు 2 రూముల్లో 28 టేబుల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. ఒకే రౌండ్లో ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. వైఎన్ కాలేజ్లో 2 రూమ్స్లో వీ హ్యావ్ పుట్ కౌంటింగ్ సెంటర్స్. సో మనకి టోటల్గా 28 వార్డులు ఎలక్షన్స్కి పోయాయి అండ్ 28కి కౌంటింగ్ జరగబోతుంది. ఒక టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ వేయడం జరిగింది. ఆయనకి హెల్ప్ కోసం అనదర్ 3 కౌంటింగ్ కోసం హెల్పర్స్ ఉంటారు. సో టోటల్ 84 మంది హెల్పర్స్, కౌంటింగ్ సూపర్వైజర్స్ 28 మంది. ఇదే కాకుండా మన ఎలక్షన్ ఆఫీసర్స్ 8 మంది ఉన్నారు. సో ఈ 8కి ఒక్కొక్కరికి అరౌండ్ 3 to 4 వార్డ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఓవరాల్గా చూసుకుంటారు. ఒక్కొక్క టేబుల్కి ఎన్ని క్యాండిడేట్స్ ఉన్నారో దాన్ని బట్టి ఉన్న కౌంటింగ్ ఏజెంట్స్, నంబర్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళకి కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి అప్లికేషన్ తీసుకొని ఇవ్వడం జరిగింది. ఈ కౌంటింగ్ అనేది 8 o'clock మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీవన్, బోత్ కౌంటింగ్ ఏజెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ స్టాఫ్ టు బీ దేర్ బై 7 o'clock. ఎందుకంటే ఫస్ట్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్లో ఎట్లా సీల్ చేశామో అక్కడ కూడా CCTV కెమెరాస్ అండ్ గార్డ్స్ కూడా ఉన్నారు, ఆర్మ్డ్ గార్డ్స్. సో అది కూడా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ముందే సీల్ ఓపెన్, మన స్ట్రాంగ్ రూమ్ సీల్ని బ్రేక్ చేసి ఓపెన్ చేయడం జరుగుతుంది. రౌండ్లో కంప్లీట్ చేయబోతున్నాం ఎందుకంటే మనకి సరిపడా టేబుల్స్ ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం అనంతపురం నగరం SSBN కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ను సజావుగా పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ అర్బన్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ అదే అర్బన్ లోకల్ బాడీలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనంతపురంకి సంబంధించి ఈరోజు SSBN కాలేజ్ని కౌంటింగ్ సెంటర్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక 1100 మంది పైచులకు కౌంటింగ్ స్టాఫ్ని పెట్టుకొని స్మూత్గా, ఎఫిషియెంట్గా, క్విక్గా అయిపోవడానికి, క్విక్గా ఈ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఈ ప్రక్రియను చేస్తున్నాము. 337 మంది వార్డు కౌన్సిలర్స్, డివిజన్ కార్పొరేటర్స్ యొక్క భవితవ్యం అన్నది రేపు తెలియబోతుంది. మన దగ్గర 5,57,000 ఓట్లు, పైసలకు ఓట్లు ఉన్నాయి. దాదాపు 66.79% ఓట్స్ అనేది క్యాస్ట్ అయి ఉన్నాయి. సో 5,57,000 ఓట్లను రేపు మనం కౌంట్ చేయాల్సి ఉంది. ఇది కాకుండా ఇంకా పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఉన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అల్లర్లు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో సమస్యాత్మక ప్రాంతాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా సిఐ శంకర్రావు మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు DSP పర్యవేక్షణలో 150 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఫలితం ఎలా వచ్చినా అభ్యర్థులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అది దీనికి సంబంధించి మన కాశీబుగ్గ DSP ఆధ్వర్యంలో డిప్యూటీ DSP గారు, అదేవిధంగా ఇతర CIలు, 6 SIలు, సుమారు 150 మంది కాశీబుగ్గ సబ్ డివిజన్ సిబ్బంది మరియు హోంగార్డులతో గౌరవ మన SP గారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు అంతా కూడా 3 సెక్టార్లు విభజించడం జరిగింది. ఫస్ట్ సెక్టార్ ఇన్నర్ కార్డన్ అంటాము. ఇన్నర్ కార్డన్ అంటే ఈ కౌంటింగ్ 3 సెంటర్లు ఉన్నాయి. ఆ 3 సెంటర్లు, తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మెయిన్ గేట్, అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జంక్షన్, ఇదంతా ఒక సెక్టార్ కింద విభజించడం జరిగింది. అదేవిధంగా సెక్టార్ 2 పికెట్స్ 6 పాయింట్లు వేయడం జరిగింది. మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గర, అదేవిధంగా ఇందిరా చౌక్, పలాస బస్ స్టాప్ దగ్గర, కాశీబుగ్గ బస్ స్టాప్ దగ్గర, 3 రోడ్ జంక్షన్ దగ్గర వేయడం జరిగింది. అదేవిధంగా 3వ సెక్టర్ మొబైల్ పార్టీ అంట. ఈ మొబైల్ పార్టీకి సంబంధించి కంటిన్యూస్గా 4 మొబైల్స్ మన కాశీబుగ్గ, పలాస మున్సిపాలిటీల్లో తిరగడం జరుగుతుంది. అంతా కూడా ప్రశాంతంగా జరగడానికి
మన గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా గౌరవ కాశీపూర్ డిఎస్పీ గారు సూచన ఇవ్వడం జరిగింది. మేము ప్రజలు కూడా కోరుకున్నది ఏమిటంటే రేపు ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ అయిన తర్వాత ఈ ఎన్నికల కౌంటింగ్ ముగిస్తున్న వెంటనే అది రిజల్ట్ ఏ విధంగా ఉన్నా సరే ప్రజలు అదేవిధంగా అభ్యర్థులు గౌరవించి శాంతియుతంగా ఉండాలని చెప్పి మన కాశీపూర్ పోలీసు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా జిల్లా న్యూజివీడు పట్టణంలో సారథి ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ను మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించబోయే హాల్లో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్, డిఎస్పీ పలువురు అధికారులను కౌంటింగ్ ప్రక్రియ విధానాన్ని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రాసెస్ ఉంది, మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ 5 లొకేషన్స్లో ఆల్రెడీ నెసరీ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. లోకల్ మున్సిపల్ అథారిటీస్, రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళు కలిపి కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్ ఉంది. అక్కడ ఇవాళ పెడన అంటే నూజివీడు కౌంటింగ్ సెంటర్స్ చూసాము. అన్ని చోట్ల కూడా ప్రాపర్ అరేంజ్మెంట్స్ మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు చేయడం జరిగింది. దాంతోపాటు రేపు టుమారో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది. మార్నింగ్ 8 to ఈవినింగ్ 4 o'clock వరకు 40 సెంటర్స్లో ఇక్కడ రూరల్ ఏరియాలో మనకు ఎలక్షన్ జరగబోతుంది. 40 సెంటర్స్ దగ్గర ఆల్రెడీ నెసరీ బందోబస్తు అరేంజ్మెంట్ చేశాము. అలాగనే ఈరోజు స్టాఫ్ ఈరోజు ఈవినింగ్ అంతా కూడా అన్ని ప్లేసెస్లోనూ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. టుమారో ఈవినింగ్ 4 o'clock అయిపోయిన తర్వాత ఈ టెంపరీ మనకు రిసెప్షన్ కౌంటర్కి ఇక్కడికి కాలేజీకి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ కౌంటింగ్ గుంటూరులో జరగబోతుంది కాబట్టి గుంటూరుకి నైట్ ప్రాపర్ ఎస్కార్ట్తో మనం ఈ పోలింగ్ బాక్సెస్ అన్ని కూడా గుంటూరుకు పంపించడం జరుగుతుంది. దానికి కూడా ప్రాపర్ బందోబస్తు అరేంజ్ చేశాము. భారత్లో గత 24 గంటల్లో కొత్తగా 24,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,33,000కు చేరింది. కరోనా బారిన పడి 140 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 2,82,18,457 మందికి వ్యాక్సిన్ను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో సిపిఎం నేతలు పాదయాత్ర చేపట్టారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జగ్గు నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఉక్కు పరిరక్షణ, రైతుల సమస్యలు, బ్యాంకు ఇన్సూరెన్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 26న దేశవ్యాప్త బంద్ను చేపడతామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సినీ నటుడు మంచు విష్ణు స్పందించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తులు లాభాల్లో నిర్వహిస్తామన్నప్పుడు ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉద్యమానికి మద్దతు తెలపాలని సినీ ప్రముఖులకు ఉందని, అయితే రాజకీయ కారణాల వల్ల వారంతా ముందుకు రాలేకపోతున్నారని విష్ణు అభిప్రాయపడ్డారు. ఇకపై సినీ పెద్దల నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం 100% తప్పుడు నిర్ణయమేనని హీరో మంచు విష్ణు అన్నారు. ఎంతో మంది విపరీతంగా పోరాటం చేసి వేరే రాష్ట్రాలకు ఎంచుకోవాల్సిన స్టీల్ ప్లాంట్ ని విశాఖపట్నానికి తీసుకొచ్చుకున్నాం. ఆ త్యాగాల్ని మర్చిపోకూడదు. అది ప్రభుత్వం అయినా సరే. అన్నిటికనే చెప్పక ముందు నాకు నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం. అది క్లారిటీగా చెప్తాను. ఒక బిజినెస్ గా ఆలోచించామంటే కొన్ని సెంటిమెంట్స్ తో రన్ చేయాలి, కొన్ని ప్రాక్టికల్ గా రన్ చేయాలి. వెరీ గుడ్, ప్రైవేటైజేషన్ కి వెళ్తున్నారంటున్నారు. సరే, అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు కదా, కొనుక్కొని వాళ్ళు లాభం ఉంటేనే కదా ఎవరైనా స్టార్ట్ చేసేది. లాభం ఉండి వాళ్ళు చేయగలిగినప్పుడు ఇంత పెద్ద మేధావులు ఉన్నారు ప్రభుత్వంలో, ఇంతమంది మేధస్సున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళెందుకు దీని అభివృద్ధి జరుగుతుంది? నాకు కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి. అది ఒక కంపెనీ కాదు, అది ఊరికే ఏదో కంపెనీ ఫ్యాక్టరీ. ఒకవేళ సరిగా జరగనప్పుడు అక్కడున్న సిఇఓను, అక్కడున్న పెద్దలు కూర్చొని యూనియన్ వాళ్ళని దగ్గరకు పెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని ఒక సొల్యూషన్కి రావాలి. ఏకదాటికి ఇక్కడ ఎవరిని అడగకుండా, ఎవరిని ఏమీ పట్టించుకోకుండా, సలహాలు తీసుకోకుండా ప్రైవేటైజేషన్ అన్నప్పుడు ఇన్ని వేల మంది బతుకున్నారు. వీళ్ళందరి గురించి ఒక్కసారి కూడా ఆలోచించాల. అది ఎందుకో నాకు అనిపితంగా అందరూ ముందుకు వచ్చి అందరూ సపోర్ట్ చేయాలి. అక్కడ నేనుండేది హైదరాబాద్. అక్కడ కేటీఆర్ గారు కూడా అన్నారు, ఈరోజు ఇక్కడ విశాఖకి జరిగింది, రేపు BHELకి జరుగుతుంది. మనం అందరం రాష్ట్రం కాదు, అంతా కాదు, మనం అందరం పోరాడాలి, మనం అందరం సపోర్ట్ చేయాలని. మిగతా వాళ్ళకి
ఉన్న సపోర్టు మన అందరం కూడా ఒకటి అవ్వాలి. ఒక స్టీల్ ప్లాంట్ దగ్గరే ఉద్యోగం కాదు, మొత్తం విశాఖ అంతా చేయాలి. అందరూ ఒకటిగా ఉండాలి, సపోర్ట్ తెలియాలి. బీజేపీ నేతలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడం వల్ల ప్రజా తీర్పుకు అవకాశం ఏర్పడిందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకొని వస్తారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నందుక, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చనందుక, విభజన చట్ట హామీలు అమలు చేయనందుక, ఏపీకి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించినందుక అని నిలదీస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ధర్మవరం గ్రామ పంచాయతీ చెందిన రాము బోగస్ కూలీలను సృష్టించి ఆ నిధులను తమ జేబులు నింపుకుంటున్నాడని ఫిర్యాదులు అందాయి. వేరే వృత్తుల్లో ఉన్న వారిని కూలీలుగా చూపించి నిధులను స్వాహా చేస్తున్నాడని అతనిపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు అధికారులు దర్యాప్తు చేసే పనిలో నిమగ్నమయ్యారు. నేను ఎందుకు అడిగా పనికి వెళ్తా లేవు చెప్పు, ఒక్కడికి ఇంటికాడ ఎందుకు వేస్తారు? బయలుదేరుతారో లేదో అని అడిగాను. అలా అంటే అట్లా అనేసుకుని వేసేస్తారు. మరి ఎలాగేసేస్తారండి? ఇంటి దగ్గర అడిగి ఎలాగేస్తారు అటెండెన్స్ మీరు అసలు? రామాయపట్నం మేజర్ పోర్ట్ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు కళ్యాణి గ్రౌండ్లో జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. కృష్ణా జిల్లా న్యూజివీడు అమరావతి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ యాజమాన్యంపై న్యూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్యాంక్ నిర్వాహకులపై సెక్షన్ 406, 420, ఐపీసీ సెక్షన్ 5, ఏపీపీడీఎఫ్ఈ యాక్ట్ 1999 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడించారు. ప్రజల నుండి ఎన్ని లక్షల డిపాజిట్లు సేకరించారో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. అంటే అక్కడికి మేము ఏదో దొంగ చెక్కులు వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసి మేము ఏదో బ్యాంక్ లో వేసుకున్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారు సార్. మేము వాళ్ళ దగ్గర డబ్బులు దాచుకున్నాం కాక మాకు మళ్ళీ ఈ నింద ఒకటి సార్. ఎందుకు సార్ ఇట్లా స్టాక్ పేమెంట్ అయిందంటే వాళ్ళు ఆపమని చెప్పారమ్మా, అందుకే ఆపాం సార్. దీని తాలూకు మళ్ళీ మాకు 500 రూపాయలు మళ్ళీ అకౌంట్ లో కట్ అయ్యింది సార్. వీళ్ళ దగ్గర దాచుకున్నది కాకుండా మళ్ళీ తిరిగి మాకు ఇది కూడా ఇట్లా అయింది సార్. మళ్ళీ మేము బ్యాంక్ వెళ్ళి అడిగితే అమ్మాయి అమౌంట్ లేదు, కొన్ని రోజులు ఆగండి మళ్ళీ మేము మొదలుగా వచ్చారు సార్. నూజివీడు టౌన్ పోలీసులు భవానీ అనేటువంటి గృహిణి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు పూర్వాపరాలు ఏమంటే, ఆవిడ అమరావతి క్యాపిటల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటి సంస్థలో ప్రతిరోజు కొంత డబ్బు దాచుకుంటూ ఉండేదని, అదేవిధంగా ఆ యొక్క సంస్థ వారు సంవత్సరం రోజులు ప్రతిరోజు డబ్బు కడితే 8% వడ్డీతో తిరిగి డబ్బు ఇస్తామని, 2 years అయితే 12%. ఆమెతో పాటు చాలామంది ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ దాంట్లో సభ్యులుగా చేరి కొంత డబ్బును కట్టినట్లుగా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ డబ్బు కట్టిన తర్వాత ఈ యొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత తిరిగి వారికి డబ్బు చెల్లించమని అడిగితే వాళ్ళు డబ్బు చెల్లించలేదని, నాతో పాటు ఇంకా కొంతమంది ఖాతాదారులకు కూడా ఆ విధంగానే ఆ సంస్థ నిర్వాహకులు మోసం చేసినారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు మాఘ బహుళ చతుర్దశి నాడు స్వామి అమ్మవార్ల రథాలపై ఊరేగుతూ పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వేద పండితులు స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారాలు చేసి పల్లకిపై ఊరేగించారు. నెల్లూరు జిఎస్ఆర్ గార్డెన్లో రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ క్రీడలు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి 150 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. నేటి నుంచి 2 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు 51,000 నగదు ప్రోత్సాహక పురస్కారాలు అందించనున్నారు. Personally, I felt really happy.
happy to participate in the program. ఇది ఆర్గనైజ్ చేస్తున్న ఐసిఐసిఐ బ్యాంక్ వారికి ఇతర ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. 13 జిల్లాల నుంచి కూడా ఎంతోమంది ఔత్సాహిక యంగ్స్టర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. వయసుకి సంబంధం లేకుండా ఏదో సంపత్తితో ఆడే గేమ్ ఇది. చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరూ ఇంట్లో కూడా ఉండి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉన్న మంచి ఇండోర్ గేమ్. ఈ గేమ్ మన ఇండియాలో పుట్టి ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెంది ఎంతో నాలెడ్జ్ని పెంచుతూ ఎన్నో రంగాలకి పునాదిగా నిలిచిన ఇది మంచి ఇండోర్ గేమ్ ఇది. తన పిఏపై జరిగిన హత్యాయత్నంపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే మంచి కృష్ణమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంబాబ్పై దాడికి ముందు ఆ తర్వాత అతనికి సన్నిహితుడైన నరేష్ అనే వ్యక్తితో సిఐ రోసయ్య పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు తమ దగ్గర సమాచారం ఉందన్నారు. ఎన్నికల సమయం తమ దృష్టి మళ్లించి ఉద్రిక్తులు పెంచడానికే దాడి చేశారన్నారు. అటాక్ చేసి ఆల్మోస్ట్ అన్కాన్షియస్ పొజిషన్కి వెళ్ళేదాకా కొట్టి అక్కడ పడేసి వెళ్ళడం జరిగింది చీకట్లో. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాంబాబు తోటి ఆ రోజు మేము మాట్లాడలేకపోయాం, అతను అపస్మారక స్థితిలో ఉన్నందువల్ల. తర్వాత అతనితో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కూడా ఆ డిఫెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఆ వచ్చిన వాళ్ళకి రాంబాబు మీద చేయాల్సిన అవసరం లేదనే దానికి అదొక క్లియర్ ఇండికేషను. దీని వెనక ఎవరు ఉండారనే దానికి మాకు వచ్చినటువంటి సమాచారం రూరల్ సిఐ రోషి ఎవరైతే ఉన్నారో ఈ దాడిలో మెయిన్గా పార్టిసిపేట్ చేసినటువంటి నరేష్ అనే వాడితోటి రూరల్ సిఐకి విడదీయరానటువంటి ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఒక దృఢమైన బంధం ఏర్పడింది రోషి అక్కడి దగ్గరికి వచ్చిన తర్వాత. ఈ విషయాన్ని ఈ దాడి జరిగినటువంటి ఈ సందర్భం కాకుండా గతంలో నేను 2 సార్లు మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా ఎస్ఈబి డైరెక్టర్గా ఉన్నటువంటి ఎస్ఈబి చీఫ్గా ఉన్నటువంటి వినీత్ బిజ్లాల్ గారికి కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామం రంగస్వామి రథోత్సవంలో అపశృతి జరిగింది. భక్తులు రథాన్ని లాగుతుండగా విద్యుత్ తీగలు తెగి భక్తులపై పడటంతో కరెంట్ షాక్తో 2 మృతి చెందారు. మృతి చెందిన వారు శివ, లక్ష్మణ్గా గుర్తించారు. 6గురికి గాయాలవ్వగా ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి గుమ్మనూరు జయరాం పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆయన ఆదేశించారు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాయదుర్గం మండలం కొత్తనపల్లి సమీపంలో కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విహంగం టీవీ. నిశిత పరిశీలన, నిజమైన సమాచారం కోసం. నమస్కారం.